వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు మటన్ కర్రీ తయారు చేసుకుందాం. ఇది 2-3 డేస్ వరకు కూడా బాగుంటుందండి. ఇలా చేస్తే అది ఎలానో చూద్దాం. 1/2 కేజీ పొట్టేల్ మాంసం అండి. పొట్టేల్ మాంసము తీసుకొని శుభ్రంగా నిమ్మకాయ ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. 1 టమాటా, కొత్తిమీరాకు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్క, 2 బగారాకులు, చిన్న బండ పువ్వు, సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, 2 లవంగాలు, 2 యాలకులు. ఒక కడాయి పెట్టుకొని అందులో ధనియాలు, 1 ఎల్లిపాయ, కొబ్బరి ముక్కలు, చిన్న ముక్క అండి, చిన్న కొబ్బరి ముక్క ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 కొబ్బరి అండి ఇది, వేసి దోరగా వేపుకోవాలి. చిన్న కొబ్బరి ముక్క అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదండి. ఇట్లా సిమ్లోనే వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, ఈ ఆకులు, లవంగ పుల్లలు, యాలకులు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఎక్కువ మంట పెట్టద్దు, సిమ్లోనే చేయాలి. వీటిని మిక్సీకి పట్టుకొని పౌడర్గా పక్కన పెట్టుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి మిక్సీకి. స్మూత్ పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే సైడు ఒక కడాయి పెట్టుకొని అందులో 5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి దీనికి. పచ్చిమిర్చి వేసి 1 సెకండ్ పాటు వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగితేనే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. పచ్చిగా ఉన్నప్పుడు వేయద్దు, కొంచెం వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది. కరివేపాకు, ఇందులోనే శుభ్రంగా కడిగిన మటన్ వేసుకోవాలి. 1/2 కేజీ పొట్టేల్ మాంసం అండి. వేసి మంచిగా ఒక 15 నిమిషాల పాటు మంచిగా సిమ్లోనే పెట్టి మంచిగా వేపుకోవాలి. ముక్క అనేది నూనెలో వేగితే చాలా బాగుంటుందండి. మొత్తం ముక్క అనేది ఎర్రగా కావాలి. ఇలా సిమ్లోనే ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసి మంచిగా వేగనివ్వాలి. చూడండి మంచిగా మగ్గింది, ముక్క అనేది చిన్నగా అయిపోయింది. చూడండి, నూనెలే ఉడికించాలండి. పసుపు ఏం వేయద్దు, అల్లం వేయద్దు, తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు వేయాలండి 1 స్పూను అల్లం. నూనెలో ఇలా అయిన తర్వాత వేసుకోవాలి. వేసి మంచిగా మిక్స్ చేయాలి. ముక్కలకు అంత పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ తరుక్కున్నాం కదండి, తురిమినాం కదా, ఆ తురిమిన పేస్ట్ ఇందులో వేసుకోవాలి. తొందరనే మగ్గిపోతుందండి ఉల్లి పేస్టు, పచ్చివాసన ఏమీ ఉండదు, మంచిగా తొందరనే మగ్గిపోతుంది. టమాటా వేసుకోవాలి. ఒక టమాటా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. 1 స్పూను పసుపు వేసి మంచిగా ముక్కలకు పట్టేలా సిమ్లోనే ఉడికించాలి. తొందరనే మగ్గిపోతుందండి ఉల్లి పేస్టు. చిన్నగా తురుముకున్నాం కాబట్టి తొందరనే గ్రేవీగా తయారవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ సగం వరకు అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా పట్టుకున్న మసాలా వేసుకోవాలి.
వేసుకొని అంతా మిక్స్ చేయాలి. ఇది నూనెల్లో వేపుకుంటాం కాబట్టి 3-4 రోజుల వరకు కూడా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే. 1 స్పూను కారం. తొందరగా పాడవదండి ఇలా చేసుకుంటే. ఒక 2-3 డేస్ వరకు కూడా తినొచ్చు. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి సిమ్లోనే పెట్టి. 10-15 నిమిషాల వరకు మంచిగా ఉడికించుకోవాలి. చూడండి దగ్గరికి వచ్చేసింది. కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం. చూడండి అంతే, రెడీ అయిపోయింది మటన్ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.